ఆటోక్యాడ్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఆటోక్యాడ్ యొక్క లోగో ఈ విధంగా ఉంటుంది. మనము మౌజ్ని ఆటోక్యాడ్ లోగో పైన రైట్ సైడ్ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఓపెన్ పైన క్లిక్ చేస్తే ఆటోక్యాడ్ మనకు లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు న్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆటోక్యాడ్ మొత్తం కనపడేది ఈ ఏరియా మొత్తము వర్క్ స్పేస్ ఏరియా అంటారు. ఇది గ్లోబల్. మనము ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కమెంట్స్ ఉంటాయి. ఇందులో డ్రా, మోడిఫై, లేయర్స్, బ్లాక్, ప్రాపర్టీస్ ఇక్కడ ఈ విధంగా కనిపిస్తాయి. హోమ్, ఇన్సెట్, అనోటేషన్స్ ఇవన్నీ మనము ఫర్దర్ క్లాస్లో ఇవన్నీ తెలుసుకుంటాం. ముందుగా మనం ఆటోక్యాడ్ని ఏ విధంగా సెటప్ చేస్తాం దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆటోక్యాడ్ రెండు విధంగా సెటప్ చేయొచ్చు. ఒకటి డెసిమల్ అంటే మీటర్స్, మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్. రెండవది ఇంజనీరింగ్ ఆర్కిటెక్ట్ అంటే ఇందులో ఫీట్స్, ఇంచెస్ అని రెండు ఉంటాయి. ముందుగా మనం డెసిమల్ మీటర్స్, మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్ మనము సెటప్ చేస్తాం. మనకు ముందుగా కావాల్సింది డ్రాయింగ్ యూనిట్స్ అంటే దాన్ని షార్ట్ కట్ కి UN ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో డెసిమల్ అంటే ఇక్కడ సింబల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సింది అంటే మనం డెసిమల్ కావాలనుకుంటున్న డెసిమల్, ఇందులో మిల్లీమీటర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే. మనం అయితే యూనిట్స్ అయితే సెటప్ చేసినాము. తర్వాత దాన్ని మనము మ్యాక్సిమం లిమిట్స్ అంటాము. అంటే దాన్ని షార్ట్ కట్ కి లిమాక్స్, LIMMAX లిమాక్స్ ఎంటర్. ఇక్కడ ఎంటర్ న్యూ వాల్యూ ఫర్ లిమాక్స్ అంటే మనము కొంత ఏరియాని మనం సెటప్ చేసుకుంటాం. నేను ఎగ్జాంపుల్గా 10,000, 10,000 ఎంటర్. ఏదైతే మనం డ్రా చేస్తామో ఆ ఆబ్జెక్ట్ని చూడడానికి మనం జూమ్ అనే కమాండ్ ఉపయోగిస్తాము. దాని షార్ట్ కట్ కి Z ఎంటర్. తర్వాత ఆల్, సెంటర్, డైనామిక్, ఎక్స్టెండ్స్, ప్రీవియస్, స్కేల్, విండో, ఆబ్జెక్ట్ ఆల్ అనే కమాండ్ని ఎంటర్ చేయాలి. ఎందుకంటే మనకు ఇక్కడ డిస్ప్లే పైన కనబడే ఆబ్జెక్ట్లని మనకు కనబడాలి. కాబట్టి మనకు ఒక లైన్ డ్రాయింగ్ గీసినామంటే దానికి పాయింట్స్ ఉంటాయి. అంటే మిడ్ పాయింట్ కానీ, సెంటర్ పాయింట్ కానీ, ఎండ్ పాయింట్ కానీ. అంటే ఆ పాయింట్ మనం తెలుసుకోవడం కోసము మనము డ్రాఫ్టింగ్ సెట్టింగ్ అనే ఒక కమాండ్ ఉంటుంది. దాని షార్ట్ కట్ కి DS ఎంటర్. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఆబ్జెక్ట్ స్నాప్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ స్నాప్ అనే రైట్ క్లిక్ ఉండాలి. ఆబ్జెక్ట్ స్నాప్ ట్రాకింగ్ ఆన్ F11 క్లిక్ అయి ఉండాలి. ఇక్కడ ఇందులో మనకు ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్, సెంటర్ పాయింట్, జియోమెట్రిక్ సెంటర్, నోడ్ ఈ పాయింట్స్ పైన అన్ని రైట్ క్లిక్ ఉంటట్టు సెలెక్ట్ ఆల్. XY అనే ఒక ఐకాన్ కనబడుతుంది. ఇది స్టాండర్డ్ గా ఉండడానికి కోసం మనము UCSICON ఎంటర్. ఇక్కడ ఆన్, ఆఫ్, ఆల్, నో ఆర్జిన్, ఆర్జిన్ అంటే మనకు కావాల్సినది నో ఆర్జిన్ N స్టాండర్డ్ గా ఇక్కడనే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఈ కనబడే దానిని కమాండ్ లైన్ బార్ అంటారు. అంటే మనం ఏదైతే టైప్ చేస్తామో అది ఇక్కడ మనకు డిస్ప్లేగా చూపిస్తుంది. దీనికి మన షార్ట్ కట్ కి కూడా మనము ఆఫ్టర్ వీడియో తర్వాత మనం చూపిస్తాం. నెక్స్ట్ డెసిమల్ని సెలెక్ట్ చేసుకున్నాము. మరి అదే విధంగా మనం ఇంజనీరింగ్ అనే దాంట్లో ఫీట్స్, ఇంచెస్ కూడా సెటప్ చేయాలి. కాబట్టి ఆటోక్యాడ్ సేమ్ ప్రాసెస్ UN ఎంటర్. ఇక్కడ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము ఇంజనీరింగ్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ క్లిక్ చేయాలి. మనము ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం స్టాండర్డ్గా 0 ఫీట్, 0 పాయింట్ తర్వాత ఎన్ని చూసుకుని ఇక్కడ ఉంటాయి. మనం ఇంచెస్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అన్న తర్వాత లిమాక్స్, LMMAX సెటప్ ఎంటర్ న్యూ వాల్యూ ఫర్ లిమాక్స్. మనం ఇక్కడ వాల్యూ చేంజ్ అవుతుంది. 100 ఫీట్ ఎంటర్. Z ఎంటర్. A ఎంటర్. UCSICON ఎంటర్. N. ఇప్పుడు మనము ఆటోక్యాడ్ పూర్తిగా సెటప్ చేయడం అనుకున్నాము. ఫర్దర్గా
క్లాస్ వీడియోస్ కంటిన్యూ చేయడం జరుగుతుంది.